హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ కిరణ్ కుమార్. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపైన ధృవీకరణ పత్రాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. దాంట్లో పాస్పోర్టు మ్యాండేటరీగా ఉంచాలి అని చెప్పేసి కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్ మాత్రమే కానీ ఒక ధృవీకరణ పత్రంగా మాత్రం దాన్ని ఎక్కడ కూడా దాని గుర్తింపు లేదని కూడా చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ జనార్దన్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకో అసలు పాస్పోర్ట్ అనేది మనం ప్రయాణానికైనా గుర్తింపు కార్డు కూడా పనికొస్తాం లేదా అని చట్టపరమైన అంశాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నిన్న అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ కూడా పాస్పోర్టును కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో తీసుకోవాలి, గుర్తింపు కార్డుగా తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అదే బీజేపీ నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం ప్రయాణ పత్రమే, ఇది గుర్తింపు కార్డుగా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు. అసలు చట్ట ప్రకారంగా పాస్పోర్టు ఎవరికి ఉంటుంది, అసలు గుర్తింపుగా పనికొస్తుందా లేదా? అయితే ఈ పాస్పోర్ట్ ఇష్యూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గత వేరే స్టేట్లో ఒక ఫేజ్లో అయిపోయిన సందర్భంలో కూడా ఇదే ఇష్యూ రావడం జరిగింది. అయితే పాస్పోర్ట్ అనేది పాస్పోర్ట్ యాక్ట్ కింద ఇది నాట్ కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. అంటే ఒక పౌరసత్వానికి ఇది అంటే కంప్లీట్గా ఇది డాక్యుమెంట్ కాదు, కేవలం ట్రావెల్ డాక్యుమెంట్. అదే యాక్ట్లో ప్రొవిజన్ ఉంది. సో దీన్ని నువ్వు సిటిజన్షిప్ పాస్పోర్ట్ని చూపించి సిటిజన్షిప్ పౌరసత్వం ఉంది కాబట్టి నాకు ఓటు ఇవ్వాలనేది ఖచ్చితంగా చేయడానికి లేదనేది దాని సారాంశం. అయితే గతంలో ఈ ఇష్యూ వచ్చినప్పుడు బీహార్ ఎలక్షన్లో ఏం చేశారంటే దాంట్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగేటప్పుడు దాన్ని తీసుకున్నారు. పాస్పోర్ట్ను కూడా ఒక అథెంటిక్ డాక్యుమెంట్ కింద తీసుకున్నారు. దాంట్లో ఏదైతే మళ్ళీ ఏదైనా క్లెయిమ్స్ కానీ ఆబ్జెక్షన్స్ కానీ వచ్చినప్పుడు దాంట్లో రీవెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్ట్ బెంగాల్ స్టేట్లో తీసుకుంటే అక్కడ ఆధార్ కార్డులు కొన్ని వేల సంఖ్యలో ముద్రించేశారు. వాళ్ళకు అసలు వాళ్ళు బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వాళ్ళందరినీ కూడా పాస్పోర్ట్ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు బేసిక్గానే ఆధార్ కార్డు పాస్పోర్ట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని క్రాస్ వెరిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైనా ఆబ్జెక్షన్ చేసినా కూడా దానికి నాట్ ఓన్లీ పాస్పోర్ట్ దానికి సంబంధించిన రిలవెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందని చెప్పేసి దాని ఉద్దేశం. అయితే దాన్ని కంప్లీట్గా ఏదైతే పాస్పోర్ట్ పనికిరాదని ఎక్కడ కూడా చెప్పలేదు. బీహార్ ఎస్ఐఆర్ సందర్భంలో పాస్పోర్ట్ కూడా ఒక డాక్యుమెంట్ కింద ట్రీట్ చేయడం జరిగింది. పాస్పోర్ట్ చట్టం ఏ చట్టం ప్రకారంగా సెక్షన్ ప్రకారంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు? దాంట్లో పాస్పోర్ట్ యాక్ట్ 1967 కింద దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇది సిటిజన్షిప్ అనేది పాస్పోర్ట్ ఉన్నంత మాత్రం సిటిజన్షిప్ కాదు. పౌరసత్వం అనేది దానికి సంబంధించి చాలా యాంగిల్స్ ఉంటాయి. ఓన్లీ ఒక పాస్పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రం నువ్వు భారతదేశ పౌరుడు కాదు అనేది దాని సారాంశం. దాంట్లో ఏంటంటే పౌరసత్వంలో ఇప్పుడు పాస్పోర్ట్ యాక్ట్ కింద దీని పౌరసత్వం కింద గుర్తించలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఇష్యూ ఇక్కడ కూడా రేజ్ అవుతుంది. పౌరసత్వం కానప్పుడు దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని. అటువంటి సందర్భాల్లో దీన్ని ఒక డాక్యుమెంట్ కింద తీసుకుంటారు. బట్ ఏదైనా ఆబ్జెక్షన్ రేజ్ అయినప్పుడు కానీ ఇంకెవరన్నా ఇది ఈయన సంబంధించిన పర్సన్ మన ఇండియన్ పౌరసత్వం లేదు, ఇది పాస్పోర్ట్ ఉన్నంత మాత్రం కాదని ఆబ్జెక్షన్ వచ్చిన మాత్రం కంపల్సరీ క్రాస్ వెరిఫికేషన్ ఉంటుంది దాని మీద. అంటే అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మీద కూడా డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఓట్ వేసేటప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే 13-16 డాక్యుమెంట్లలో అవుతుంది. దాంట్లో ఒకటి పాస్పోర్ట్ కూడా ఉన్నా సరే మీరు ఓటు వేయచ్చు అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అప్పుడు ఓటు వేసేటప్పుడు వెరిఫై చేస్తున్న పాస్పోర్ట్ను ఎస్ఐఆర్లో ఎందుకు నమోదు చేయట్లేదు? అది మనకి ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనకు 1951 నుంచి 8 టైమ్స్ జరిగింది ఇండియాలో. ఇది ఏ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జరుపుతున్న ఇది రివిజన్. దీంట్లో ఏంటంటే ఈ రివిజన్ ఉద్దేశం ఏంది, దాంట్లో ఎవరైతే ఈ అర్హత లేని వాళ్ళు అలా చేరినప్పుడు తీసివేయడం, అర్హులైన వారికి ఓట్లు లేకుంటే కల్పించడం, దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇది. అదేవిధంగా కొంతమంది ఫారినర్స్ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు ఓటర్ సిటిజన్షిప్ ఏ రకంగా వచ్చినప్పుడు దాన్ని రిమూవ్ చేయాల్సిన బాధ్యత ఎస్ఐఆర్ ఉంటుంది. ఇట్లా కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఉంటారు, చనిపోయిన వ్యక్తులను కూడా డిలీట్ చేయాలి. తర్వాత కొంతమంది ఏజ్ మేజర్ అయినప్పుడు వాళ్ళకు ఓటు ఇవ్వాలి. ఈ 4 అంశాల మీద ఎస్ఐఆర్ నడుపుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే కొన్ని జరుగుతుంటాయి మనకు కొన్ని 140 కోట్ల ప్రజల ఉన్న మన దేశం, దీంట్లో అంత అధికార యంత్రాంగం అనేది ప్రతి ఒక్కరిని జరపలేదు. కాబట్టి ఈ రివిజన్ అనేది ఒక దశాబ్దానికి ఒకసారి జరుపుతూ ఉంటారు. అయితే దీంట్లో భాగంగా మనకు ఇటువంటి అన్ని డిస్క్రిపెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి దీని ప్రక్రియ. కాబట్టి ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేదంటే కొన్ని జరిగి ఉంటాయి, తప్పులు జరిగినప్పుడు దాన్ని సవరించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర తీసుకున్నట్టయితే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తీసుకుంటే కొన్ని లక్షల ఓటు తీసేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఇన్ఫిల్ట్రేషన్
అక్కడ ఈ బార్డర్ ఫ్రీ బార్డర్స్ ఉండడం వల్ల ఇక్కడ వెస్ట్ బెంగాల్ చాలా ఇన్ఫిల్ట్రేషన్ వచ్చి అక్కడ ఆధార్ కార్డులు కూడా స్టేట్ గవర్నమెంట్ ఈజీగా ఏ వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో చాలామంది పాస్పోర్ట్లు కూడా కలిగి ఉన్నారు. అటువంటిప్పుడు దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓటు ఎందుకు ఏమి ఇచ్చారంటే వాళ్ళ కలిగి ఉండి ఆ సందర్భానికి ఉన్నారు కాబట్టి ఇచ్చిర్రు. అదన్నీ సరిచేయడానికి ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ ఏమన్నా జరిగినప్పుడు ఓటు హక్కు కోల్పోయిన వాళ్ళు మళ్ళీ మనం ఓటు హక్కు నమోదు చేయాలనుకుంటే చట్టపరంగా ఎట్లయినా చట్టంలో అట్లాంటి వెసులుబాటు ఏమైనా ఉందా మీకు? లీగల్ కూడా మనం ఫైట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది? తప్పకుండా. ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది నార్మల్గా మనకు ఎవ్రీ ఎలక్షన్, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంటుంది, ఎమ్మెల్యే సెలక్షన్, ఎంపీ సెలక్షన్, ఎప్పుడైనా మనకు ఓటు పోయినప్పుడు డైరెక్ట్ మనం కలెక్టర్ దగ్గర కంప్లైంట్ చేసుకుంటాం. వాళ్ళు వెరిఫై చేస్తారు, మండల లెవెల్ వెరిఫై చేసి కలెక్టర్కి ఓటు ఇచ్చే రైట్ ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ ఇన్ కేసు ఈ రివిజన్లో కూడా ఏంటంటే మీకు బిఎల్ఓస్ అన్నీ రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు కనుక మీకు ఎలిజిబిలిటీ లేదని తిరస్కరిస్తే మీకు అప్పీల్ చేసుకునే అవకాశం కలెక్టర్ వరకు ఉంటుంది, తర్వాత పై ఆఫీసర్ వరకు ఉంటుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఇదంతా ప్రాసెస్. ఇదంతా ఎంతమంది రెగ్యులర్గా ఏదైతే ప్రాసెస్ ఉందో అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇదంతా ప్రతి ఒక్కరూ ఇదేంటంటే వాళ్ళు చేసే డెడ్ పర్సన్స్ కానీ కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యూపీ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యి వచ్చి ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళందరికీ ఇక్కడ ఓటు ఇవ్వాలా, ప్లస్ అక్కడ ఉన్నదా లేదా తెలుసుకొని అక్కడ డిలేట్ చేయాలి. ఇదేంటంటే డబల్ ఓటింగ్ అనేది ఉండకుండా ఒక పారదర్శకంగా ఉండాలనేదే ప్రక్రియ ఉద్దేశం. ఇప్పుడు ఒక ఓటు హక్కును తొలగించబడినప్పుడు మొట్టమొదటిగా అంటే ఏ అధికారిని కలవాలి, లేదంటే చట్టపరంగా వచ్చి మీ లీగల్ అడ్వైస్ తీసుకొని కోర్టులో కూడా కేసు వేయచ్చా, లేదంటే ఎవరిని కలవాల్సి ఉంటుంది మొట్టమొదటిసారిగా? మీకు దీంట్లో బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. మీకు దాంట్లో ఒక ఫస్ట్ అన్నీ మనం నమోదు చేసుకున్న తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్ ఉంటుంది. దాంట్లో నమోదు చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన దీనికి బేసిస్ ఏంటంటే 2002 ఎస్ఐఆర్ సంబంధించిన దాన్ని లింకేజ్ చేస్తూ ఉన్నారు, మ్యాపింగ్ చేస్తారు. అక్కడ 2002లో నీకు ఓటింగ్ ఉంటే దానికి లింకేజ్ చేసి ఓటుకు లింకేజ్ చేస్తారు, ఆటోమేటిక్గా మీకు ఓటు వచ్చేస్తుంది. ఇన్ కేసు కనుక అది కనుక దొరకకుంటే వాళ్ళు దాన్ని అట్లా అబైన్స్లో పెట్టేస్తారు. పెట్టేసినాక మీకు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు మీకు ఓటు కనుక దాంట్లో లేకపోతే దాన్ని మీరు ఇంకా సంబంధిత డాక్యుమెంట్స్, దాంట్లో 11 డాక్యుమెంట్స్ ఉంటాయి మనకు. ఎస్ఎస్సి మెమో కానీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, చాలా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటాయి. బర్త్ సర్టిఫికేట్ కానీ, తర్వాత ఫారెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నేషనల్ ఎన్ఆర్సీ సర్టిఫికేట్, ఫ్యామిలీ రిజిస్టరు, ల్యాండ్ అలాట్మెంట్ సైటు, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ డాక్యుమెంట్ ఏదైనా ప్రొడ్యూస్ చేసి నువ్వు దాన్ని నీ ఓటు హక్కును మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నువ్వు ఇన్ టైంలో కనుక బిఎల్ఓకి సమర్పించలేకపోతే డ్రాఫ్ట్ ఎలక్టరల్ లిస్ట్ నేమ్ కనుక మిస్ అయితే దాని అప్లేట్ అథారిటీలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు కదా, అక్కడ మీరు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసి మీరు అక్కడ మళ్ళీ ఓటు రివైజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక క్లీనప్ చేయడానికి, దాని ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ రావడానికి ఇది దానికి సంబంధించి అప్పీల్ ఏ స్టేజ్లోనే ఉన్నది. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ను ఎస్ఐఆర్కు తీసుకోమంటున్నారు. గతంలో కూడా సుప్రీంకోర్టు కూడా ఆధార్ కార్డును కూడా మీరు ఐడెంటిటీగా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పిన సందర్భాలు. ఒక భారతీయుడిగా నిరూపించుకోవాలంటే ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 ఇయర్స్ ఉన్న వ్యక్తికి తీసుకుంటే ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్ న్యాచురల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఆ ఇయర్స్ ఏదో 2002 కంటే ముందున్న ఏ డాక్యుమెంట్ అయినా కూడా మీకు సిటిజన్షిప్ కింద ప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ డాక్యుమెంట్ లేదు, మీ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఓట్స్ కూడా మీరు దీని కింద లింకేజ్ చేసుకుంటారు. అంటే ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా వాళ్ళ ఓటు హక్కు చూపించినా కూడా మీ పౌరసత్వం దాన్ని మీరు తీసుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్ నాట్ ఓన్లీ డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కానీ వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఓట్స్ ద్వారా కూడా మీకు ఈ ఓటు వస్తుంది. భారతదేశంలో ఉన్న పౌరులకు ఇచ్చే పాస్పోర్ట్కు అట్లాగే కొందరు శరణార్థులకు విదేశీయులకు ఇచ్చే పాస్పోర్ట్ కూడా ఉంటుంది. దీనికి తేడా ఏంటి అంటే మొన్న దలైలామాకు కూడా భారత పాస్పోర్ట్ కూడా ఇచ్చినమని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకు పారసత్వం లేదు, ఓటు హక్కు కూడా లేదని చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పాస్పోర్ట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి మన దగ్గర. మనకు డ్యూయల్ సిటిజన్షిప్, వేరే కంట్రీ పోయినప్పుడు అక్కడ వేరే కంట్రీ సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్ కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు. బట్ వేరే వాళ్ళకు కొంతమంది శరణార్థులుగా వస్తారు. మీరు అన్నట్టు దలైలామా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన కంట్రీకి రావడానికి ఆ కంట్రీలో వాళ్ళకి సెక్యూరిటీ లేదని ఫీల్ అయినప్పుడు మన కంట్రీ వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తుంది, వాళ్ళకు శరణార్థులకు గుర్తిస్తుంది.
కొంతమంది ఏదైతే మన పార్టీషన్ సంబంధించి కొంతమంది వచ్చినప్పుడు అక్కడి నుంచి హిందువులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా కొంతమంది ఇక్కడ శరణార్థులుగా ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉంటాయి. వాళ్ళకు ఇప్పుడు దలైలామా ఉన్నారు, వాళ్ళకు పాస్పోర్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకు సిటిజన్షిప్ రైట్ ఉంటుంది, ఇక్కడ ఓటింగ్ రైట్ ఉండదు. అది వాళ్ళకు ఓన్లీ షెల్టర్ పర్పస్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు ఈ డెమోక్రసీలో ఈ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎస్ఐఆర్ పైన కూడా చాలా వ్యతిరేకత వస్తుంది, చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి, కొన్ని పార్టీలు రాజకీయంగా తీసుకుంటున్నాయి, కేవలం అధికారం కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్లో సామాన్య ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇప్పుడు 2 ఫామ్లు ఇస్తున్నారు వాళ్ళకి ఎస్ఐఆర్ ప్రక్రియలో, అయితే వాటిని ఎట్లాంటి చర్యలు తీసుకొని వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది 1951 నుంచి వెళ్ళి 2004 వరకు జరిగింది. 8 టైమ్స్ జరిగింది ఇండియాలో. అప్పుడు ఎప్పుడు కూడా ఈ ఇష్యూ ఎక్కడ కూడా రాలేదు, ఇంత పెద్ద దాని మీద కాంట్రవర్సీ ఏం రాలేదు. ఎప్పుడు వాళ్ళు రివిజన్ జరిగేటప్పుడు మీ పాత ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు ఏదో చూపించగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ దాంట్లో ఓటర్ లిస్టులో వచ్చేది. ఈసారి ఎందుకైతుందంటే ఏదైతే బార్డర్ స్టేట్స్ ఉన్నాయో వెస్ట్ బెంగాల్ కానీ అస్సాంలో కానీ ఇక్కడ కొంత ఇన్ఫిల్ట్రేషన్ బాగా జరుగుతూ ఉన్నది. బంగ్లాదేశ్ సంబంధించి కానీ మయన్మార్ సంబంధించి వీళ్ళందరినీ కూడా కొన్ని లక్షల ఓట్లను తీసేయడం జరిగింది. అయితే అదేవిధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వీళ్ళు కూడా కొంతమంది హైదరాబాద్కి ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా చాలా ప్లేసుల్లో కొన్ని వేలలో సంఖ్యలో రోహింగ్యాలు ఉన్నారనేది అది ఓపెన్ ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ కూడా రివీల్ చేసింది. అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది నిజమైన ఓటర్కు నిజమైన భారతీయుడు భయపడాల్సిన పని లేదు. ఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయినా నిజమైన భారతీయుని పౌరసత్వం ఉన్నవాడిని ఎవరిని ఏం చేయదు. కేవలం ఎవరైతే వీళ్ళు కొంతమంది ఓట్ బ్యాంక్గా చేసుకుంటారో, ఎవరైతే ఇన్ఫిల్ట్రేటర్స్ని ఓట్ బ్యాంక్ వాడుకుంటారో వాళ్ళు కొంతమంది భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని ప్రభుత్వాలు మీ ఓటు హక్కు తీసేస్తారు అనే ఒక అపోహ కల్పించి దీని మీద వ్యతిరేకత పెంచుతూ ఉన్నారు. ఇది తప్పు. ఎందుకంటే నీకు ఏ ఒక్క ఒరిజినల్ ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి కూడా ఓటాకపోతే ఎవరు మన కోర్ట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నది, మనం దానికి భయపడాల్సిన పని లేదు. ఇది కేవలం ఇక్కడ వ్యక్తులు కానీ పౌరసత్వం లేని వ్యక్తులకి భయము, వాళ్ళ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందనే భయపడే వాళ్ళే ఈ దుష్ప్రచారం చేస్తారు తప్ప ఎస్ఐఆర్ ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి కూడా హాని చేయదు. ఇది కేవలం ఈ మన దగ్గర ఉన్న ఎవరైతే కొంతమంది విదేశీయుల్ని బయటికి పంపించే ప్రక్రియ, అదేవిధంగా చనిపోయిన ఓటర్లను తీసేసే ప్రక్రియ, అదేవిధంగా ఎలిజిబుల్ ఓటర్లకు ఓటు ఇచ్చే ప్రక్రియ, అంతే తప్ప దీంట్లో కొంతమంది మైగ్రేషన్ స్టేట్ టు స్టేట్ మైగ్రేట్ అవుతారు, వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది మనకు, వాళ్ళు భారతదేశ పౌరులు కాబట్టి. సో ఇది క్లీనప్ చేయడానికి తప్ప ఇది కేవలం ఏదైతే ముస్లింలకు ఎగనెస్ట్ అను కొంతమంది రిలీజన్కి ఎగనెస్ట్ అను క్రియేట్ చేయడం తప్పది. ఇది ఏ ముస్లిం ఒక ఇండియన్ ఒరిజినల్ ముస్లిం ఓటు పోయిందని చెప్పి ఒరిజినల్గా చూపించి కోర్టులో క్లెయిమ్ చేసుకోవచ్చు. నీకు ఆఫీసర్లు ఉంటారు, అప్పీల్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. ఎవరు కూడా అంత ఈజీగా ఓటు హక్కు పోతే ఊరుకునే పరిస్థితి ఉంది. కేవలం ఒక రాజకీయ కోణంలోనే దీన్ని దుష్ప్రచారం చేస్తారు తప్ప ఇది ఎక్కడ కూడా ఎవరికి హాని చేయదు. బారిస్టర్ అని చెప్పుకుంటున్న అసదుద్దీన్ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. యాజ్ అడ్వకేట్గా మీ ఒపీనియన్ ఏంటి? బారిస్టర్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా వాళ్ళు నిజమైన ముస్లిమ్స్కు దక్కాల్సిన ఫలాలు ఏదైతే వేరే ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు రోహింగ్యాలు కానీ మయన్మార్ నుంచి వచ్చి వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉంటే అది ఎవరికి నష్టం? ఇక్కడ లోకల్ ఉన్న ఒరిజినల్ ఇండియన్ ముస్లింకి నష్టం. వాళ్ళకు మైనారిటీ సంక్షేమం సంబంధించి కొన్ని స్కీములు ఉంటాయి, వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ లాస్ అవుతారు, మన భారతదేశం ముస్లిమ్స్ లాస్ అవుతారు. వాళ్ళు విదేశం నుంచి వచ్చిన వ్యక్తులు బెనిఫిట్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు హౌస్ సైడ్స్ కొంతమంది హౌస్ సైడ్స్ అలాట్ చేస్తారు, ఆధార్ కార్డులు ఇస్తారు, ఇవన్నీ ఏర్వేసే ప్రక్రియ చేయాలి. వాళ్ళకు మీరు ప్రభుత్వాన్ని సహకరించాలా, ఈ విదేశీయులు ఎవరైతే అక్రమ చొరబాటు ఉన్నారో వాళ్ళని పంపించాల్సిన బాధ్యతలు మీరు పాల్పంచుకోవాలి తప్ప ఇది కేవలం ముస్లింలకు ఎగనెస్ట్ ఇది అని ప్రచారం చేయడం అది కరెక్ట్ కాదు. అసదుద్దీన్ గారు కూడా దీన్ని ఆలోచించుకోవాలా. నిజమైన ముస్లిమ్స్కు ఎవరైతే మన భారతదేశం ముస్లిమ్స్ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకు రావాల్సిన ఫలాల గురించి మాట్లాడాలి తప్ప ఈ చొరబాటుదారుల గురించి వాళ్ళందరినీ ఓట్ బ్యాంక్గా మార్చుకొని మాకు ఓట్ బ్యాంక్ పోద్దనే కోణంలో మాట్లాడితే మాత్రం అది తప్పు. అట్లా ఎవరైనా సపోర్ట్ చేస్తే చట్ట ప్రకారం శిక్షించడానికి కూడా అర్హత ఉంది, అర్హులు. ప్రభుత్వం న్యాయస్థానాలు మాత్రం కూడా దీనిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. ఎవరైతే విదేశీయులు ఉన్నారో, ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళను ఏరివేసే ప్రక్రియ, అట్లాగే దొంగ ఓట్లు, డబల్ ఓట్లు ఉన్న వాళ్ళను కూడా తీసివేసి ప్రతి వ్యక్తికి ఒకటే ఓటు హక్కు ఉండాలనే విధంగా జరుగుతున్న ప్రక్రియ తప్పించి ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అట్లాగే ఎవరైతే తమ ఓటు హక్కును కోల్పోతారో వాళ్ళు కూడా చట్టపరంగా కూడా తిరిగి వాళ్ళ ఓటు హక్కును కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు అడ్వకేట్ జనార్దన్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.